జై శ్రీరామ్. 33 కోట్ల దేవతలు వెలిసినటువంటి మహాపుణ్యక్షేత్రమైన కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈరోజు ఒక అద్భుతమైనటువంటి శ్లోకాన్ని మీకు తెలియజేసి ఆశీర్వచనాన్ని అందిస్తాను. మనము అనేక సాధనలు మనకు మనమే పెట్టుకుంటూ ఉండాలి. ఏదో ఒక విధంగా రామనామం రాయటము, శివనామాన్ని వ్రాయటము, శివనామాన్ని జపించటము, శివక్షేత్రాలు దర్శించటము, శివుణ్ణి ధ్యానించటము కళ్ళు మూసుకొని, ఇలా అనేక విధాలు పెట్టుకోవాలి. మనము మామూలుగా జపం చేస్తూ కాశీకి వెళ్ళాలి అంటే మానసికంగా గంగా స్నానం చేస్తున్నట్టు ఊహించుకోవాలి. గంగా జలాన్ని ఒక చక్కని రాగి చెంబులో తీసుకొని విశ్వనాథుడి ఆలయం చేరుకున్నట్లు దారిలో ఢుండి గణపతిని దర్శించుకొని ఆ స్వామి మీద గరికను తన శిరస్సు మీద ఉంచి స్వామి మీద ఉంచి ఢుండి గణపతికి నమస్కారం చేసుకొని ఆ విశ్వనాథుడి గర్భాలయంలోకి వెళ్లి విశ్వనాథ లింగానికి ఈ గంగాజలాన్ని పోస్తూ అభిషేకిస్తూ చక్కగా ఒక చక్కని లేత బిల్వ దళాల్ని విశ్వనాథ లింగం మీద పెట్టి నమస్కరిస్తూ విశ్వనాథుడి నామాన్ని జపించాలి. సంధ్యా సమయంలో ఇంకా విశేషం. ఉదయం బ్రాహ్మీ ముహూర్తం మరియు సంధ్యా సమయం ఈ రెండు వదులుకోకూడదు, చాలా విశేషం. బ్రాహ్మీ ముహూర్తం సుమారుగా 4:30 నుంచి 5:15 వరకు ఉంటుంది. సాయంకాలం సంధ్యా సమయం సుమారుగా 6 గంటల నుండి 6:15 వరకు ఉంటుంది. మొత్తం 30 గంట సమయం, 45 నిమిషాలు. ఈ రెండు సమయాలని వదులుకోకూడదు. ఒక్కసారి కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపం చేస్తే 1,000,000 సార్లు జపం చేసిన ఫలితం లభిస్తుంది, ఎక్కడ ఉండి చేసినా సరే. కాబట్టి ఈ విధంగా మానసికంగా కాశీ విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తూ చేయాలి. ఇలా ఒక సాధన తర్వాత ఒకటి ఏదో ఒకటి పెట్టుకుంటూనే ఉండాలి. ఒక శివ పురాణం చదవటం, భాగవతం చదవటము, రామాయణం చదవటము ఒక నెల లేదా ఒక సంవత్సరం కాలంలోపు, అంటే అంతంత సమయం కాకుండా వీలైనంత తొందరగా పూర్తి చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈరోజు మనం ఏ మంచి పని చేశామని చెప్పి చూసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన ఈరోజు నేనేం చేశాను అని చెప్పి చూసుకుంటూ ఉండాలి. ఇలా అనేక సాధనలు పెట్టుకుంటూ ఉండాలి. అందులో ఒకటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అదేమిటయ్యా అంటే ఉదయం ఒకసారి శివ దర్శనం చేసుకోవాలి. మన దగ్గరలో ఉన్నటువంటి శివాలయాన్ని చూసుకోవాలి. ఆఫీస్కు వెళుతూ కానీ లేదా ఆడవాళ్ళైతే కాస్త అన్ని పనులు అయిపోయిన తర్వాత ఒకసారి వెళ్ళి శివాలయం దర్శించుకొని రావాలి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి. ఈ విధంగా 3 సమయాలలో దర్శించే ప్రయత్నం చేసుకోవాలి. ఒకవేళ మధ్యాహ్నం కుదరకపోతే ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసుకొని వస్తూ ఉండాలి. అలా దర్శించేటటువంటి సాధన వల్ల ఏ ఫలితం లభిస్తుంది అనేటటువంటి విషయాన్ని మనకు ఈ శ్లోకం తెలియజేస్తోంది. అద్భుతమైనటువంటి సాధన, మీరు చక్కగా ప్రయత్నించండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ప్రాతకాలే శివం దృష్ట్వా నిశిపాపం వినశ్యతి, ఆజన్మకృత మధ్యాహ్నే సాయాహ్నే సప్తజన్మని. ఇంత చిన్న శ్లోకంలో మనకు ఏ ఫలితం లభిస్తుంది శివాలయం వెళ్లి శివుణ్ణి దర్శించడం వల్ల అనేటటువంటి విషయాన్ని మనకు ఋషులు చక్కగా తెలియజేసేశారు. ఇది మనకు శ్లోకంలోనే తెలిసిపోతోంది. చక్కగా సూర్యోదయ సమయంలో శివాలయం వెళ్లి శివుణ్ణి దర్శించడం వల్ల రాత్రి చేసినటువంటి పాపాలు నశిస్తాయి. సూర్యోదయ పూర్వమే లేచి స్నానం చేయాలి. కనీసం 5 గంటల కన్నా లేచి స్నానం చేసి అలవాటు చేసుకోవాలి. చేసుకొని సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఆ సూర్యకిరణాలు చక్కగా శివాలయంలోని శివలింగం మీద పడుతూ ఉండగా ఆ స్వామి అద్భుతమైనటువంటి ప్రకాశంతో, ఆనందంతో ఉంటాడు. ఉదయాన్నే చక్కగా మేమంతా కూడా ఆలయానికి వెళ్లిపోయి అభిషేకం చేసి చక్కగా భస్మరేఖలు పెట్టి శివలింగానికి పూజ చేసి స్వామిని సుందరంగా అలంకరించి ఉంచుతాం కదా శివాలయాల్లో. ఆ సమయంలో సహజంగా చూడండి, మనం కూడా స్నానం చేసిన తర్వాత విభూతి రేఖలు, కుంకుమ పెట్టుకొని శుభ్ర వస్త్రాలు ధరించిన వెంటనే మనకి ఒక అద్భుతమైనటువంటి చైతన్యం వస్తుంది, శక్తి అనిపిస్తుంది. అబ్బా, గొప్ప ఆనందంగా ఉంది, గొప్ప అనుభూతి కలుగుతోంది అన్నటువంటి అనుభూతిని మనం పొందుతూ ఉంటాం స్నానం చేసిన తర్వాత. కాబట్టి ఆ స్వామి కూడా అంతే. ఆ ఉదయాన్నే స్వామికి అభిషేకం చేసి చక్కని అద్భుతమైనటువంటి మంత్రాలు ఉచ్చరిస్తూ కలశ పూజ మొదలైనవి చేసి, శంఖ పూజ చేసి, ఆ పవిత్ర జలాల్ని శివలింగానికి అభిషేకించి భస్మరేఖలు పెట్టి స్వామిని అలంకరించిన తర్వాత స్వామివారు మంచి త్రిశూలాన్ని ధరించి
మంచి ప్రకాశంగా ఉంటారు, మహాశక్తి స్వరూపంతో ప్రసన్న వదనంతో ఉంటారు. ఆ సమయంలో మీరు దర్శించారనుకోండి ఉదయం పూట, ఇంకా ఒక రాత్రి చేసిన పాపం ఏమిటి, ఎన్ని జన్మలలో చేసిన పాపాలైనా కూడా తొలగిపోతాయి. పాపాలు తొలగిపోతేనే మనకు సుఖజీవన ప్రాప్తి కలుగుతుంది. పుణ్యస్య ఫలమిచ్చంది పుణ్యం నేచ్చంతి మానవాహ నపాప ఫలమిచ్చంది పాపం కుర్వంతి యత్నతః. పుణ్య ఫలితం వల్ల మనకు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయి. పాప ఫలితం వల్ల మనకు అనేక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అనారోగ్య బాధలు మొదలైన సమస్యలు అనేకం వస్తూ ఉంటాయి. ఈ విషయం తెలిసి కూడా మనుషులు పుణ్యకార్యాలు చేయరు, ప్రయత్నపూర్వకంగా పాపాలు చేస్తారు అని ఈ శ్లోకం అర్థం అన్నమాట. కాబట్టి మనము అనేక జన్మలలో చేసినటువంటి తెలిసి తెలియక చేసినటువంటి పాపరాశిని శివ దర్శనం ద్వారా మనము తొలగించుకోవచ్చు, భస్మం అయిపోతుంది. రాత్రి చేసిన పాపం ఉదయాన్నే శివుణ్ణి దర్శించడం వల్ల తొలగిపోతుంది. ఇక మధ్యాహ్న సమయంలో అంటే సుమారుగా 12 గంటలకు గుడి కట్టేస్తారు అనుకుందాం. మనము 11ంటికి లేదా 10:30, 11కు అలా వెళ్ళి 11 గంటల సమయంలో ఒకసారి ఆ శివలింగాన్ని దర్శించాలి. దర్శించడం వల్ల ఏం జరుగుతుంది, మొత్తం జన్మ ప్రారంభమైంది అంటే పుట్టింది మొదలుకొని ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు, ఎవరికి వాళ్ళు ఆ యొక్క వయస్సుని చూసుకుంటూ ఉండాలి. ఇది చాలా ప్రధానమైనటువంటి విషయం. నేను బాల్యంలో ఉన్నానా, యవ్వనంలో ఉన్నానా, కౌమారంలో ఉన్నానా, వార్ధక్య దశలో ఉన్నానా అని ఎవరికి వారు పరిశీలిస్తూ ఉండాలి. బాలస్తావత్ క్రీడాసక్తః, తరుణస్తావత్ తరుణీసక్తః, వృద్ధస్తావత్ చింతాసక్తః, పరమే బ్రహ్మణి కోపినసక్తః. ఎవరు పరబ్రహ్మను ధ్యానించట్లేదు. బాల్యం ఆటపాటలతో గడిపేస్తున్నారు, యవ్వనం వచ్చేటప్పటికి కోరికలతో గడిపేస్తున్నారు, వార్ధక్యంలో అనేక బాధలు అనుభవిస్తూ మానసిక చింతలతో గడిపేస్తున్నారు. కానీ ఒక్కరూ కూడా పరమేశ్వరుని ధ్యానించట్లేదు, విశ్వనాథుడి నామాన్ని జపించడం లేదు, కాలభైరవ నామాన్ని జపించట్లేదు అని మనకు ఆదిశంకరాచార్య స్వామి వారు మన గురుగారు తెలియజేశారు. కాబట్టి నేను ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉంటాను. నాది బాల్యం అయిపోయింది, యవ్వనం అయిపోయింది, ఇక వార్ధక్య దశ దగ్గర పడుతోంది నాకు. కాబట్టి నేను జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటాను. అలా చూసుకుంటూ ఉండాలి. పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మధ్యాహ్న సమయంలో శివ దర్శనం వల్ల, శివలింగాన్ని దర్శించి చక్కగా తీర్థాన్ని స్వీకరించడం వల్ల అంత పాపం భస్మం అయిపోతుంది. అంటే సుమారు నాకు ఇప్పుడు 45 సంవత్సరాలు. ఈ రోజు నేను మధ్యాహ్నం శివలింగాన్ని దర్శించాను అనుకోండి, 45 సంవత్సరాలు పుట్టింది మొదలుకొని 45 సంవత్సరాలు తెలిసి తెలియక చేసిన పాపరాశి అంతా కూడా భస్మం అయిపోతుంది. అంతటి శక్తి శివ దర్శనంలో ఉంది. ఇక చూడండి, సాయంకాలం చక్కగా సంధ్యా సమయం అండి, విశేషం. చక్కగా పార్వతీ అమ్మవారు శివుడు ఇద్దరు కూడా నాట్యం చేస్తూ ఉంటారు, ఆది దంపతులు. ఆ సమయంలో శివ దర్శనం విశేష ఫలితం. సాయంకాలంలో శివుణ్ణి దర్శించడం వల్ల 7 జన్మ కృతం పాపం స్మరణైన వినశ్యతి. 7 జన్మల పాటు చేసిన పాప రాశి అంతా కూడా భస్మం అయిపోతుంది. చూడండి, అది విశేషం. 7 జన్మల్లో చేసిన పాప రాశి భస్మం అవడం అంటే ఎంత విశేషం. కాబట్టి మనము వీలైతే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం దర్శించే ప్రయత్నం చేయాలి. ఒకవేళ కుదరకపోతే ఒక్కసారైనా దర్శించాలి. మన ఇంటి దగ్గరలో ఉన్న శివాలయం చూసుకోవాలండి, చూసుకొని దర్శించాలి. లేదా ఆఫీస్కి వెళుతూ ఉంటే లేదా వస్తూ ఉంటే దారిలో శివాలయాలు బోల్డని ఉంటాయి కదా, ఏముందండి, బండిని పక్కన పెట్టేసి ఒక్క నిమిషం అలా వెళ్ళి స్వామిని దర్శించి తీర్థం తీసుకొని ఒక్క నిమిషం అలా కూర్చొని కాశీ విశ్వనాథాయ నమః, కాశీ విశ్వనాథాయ నమః అనే నామ జపాన్ని 11 సార్లు జపించి మళ్ళీ వెంటనే బయలుదేరిపోవడమే. 10 నిమిషాలు, 5 నిమిషాలు. ఎంత విశేషం. 7 జన్మల్లో చేసిన పాపరాశి భస్మం కావడం అంటే సామాన్యమైన విషయం కాదు కదండి. కాబట్టి భక్తుడు ఉదయం శివలింగాన్ని దర్శించినప్పుడు తనలోని జ్ఞానదీపం వెలుగుతుంది. భక్తుడు ఉదయాన్నే దర్శించడం వల్ల జ్ఞానం వెలుగుతుంది. మధ్యాహ్న దర్శనంలో అహంకారాన్ని శాంతపరుస్తాడు పరమేశ్వరుడు. సాయంత్రం శివ దర్శనం వల్ల తన ఆత్మను శివునిలో లీనమయ్యేలా చేస్తాడు. ఇంత విశేష ఫలితం ఉంది. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం శివలింగాన్ని, శివుణ్ణి దర్శించడం వల్ల ఇంత విశేష ఫలితాలు ఉన్నాయి అని భక్తులకు తెలియజేస్తూ, మీకు ఏది వీలైతే అది దర్శించండి. ఒకవేళ ఉదయము, మధ్యాహ్నము వెళ్ళలేకపోయారనుకోండి శివాలయానికి, ఇంట్లోనే కూర్చోండి, కుర్చీలో కూర్చొని కళ్ళు మూసుకొని మన మనస్సుని ఆ శివాలయానికి తీసుకెళ్లిపోవాలి. కాశీకి తీసుకెళ్లిపోవచ్చు. అదే మనస్సుకునే ఉండేటటువంటి శక్తి అదే అన్నమాట.
మనస్సు ఒక్క సెకండ్లో ఎక్కడికైనా వెళ్ళిపోతుంది, కాశీకి వెళ్ళిపోతుంది. గర్భాలయంలోని విశ్వనాథ లింగాన్ని అభిషేకిస్తుంది మానసికంగా. కాబట్టి కళ్ళు మూసుకొని ఉదయాన్నే ఒకసారి కాశీకి వచ్చి గర్భాలయంలోని విశ్వనాథ లింగాన్ని పవిత్రమైన గంగాజలంతో అభిషేకించండి. మధ్యాహ్నం మీ పనులన్నీ అయిన తర్వాత ఒక నిమిషం కూర్చొని కాశీ విశ్వనాథాయ నమః అనే నామజపం చేస్తూ మళ్ళీ గర్భాలయంలోని విశ్వనాథ లింగాన్ని పవిత్రమైన గంగాజలంతో అభిషేకించి ఒక బిల్వదళాన్ని పెట్టి నమస్కరించండి. సాయంత్రం ఒకసారి ప్రదోష సమయంలో, సంధ్యా సమయంలో చక్కగా వీలైతే స్నానం చేసి 6 కూర్చొని ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు, పెద్దలు అందరూ చేయవచ్చు ఈ సాధన. అద్భుతమైనటువంటి సాధన. ఈ విధంగా ప్రయత్నించండి. మీ దగ్గరలోని శివాలయాలకు వెళుతూ ఉండండి, చక్కగా దర్శనం చేసుకుంటూ ఉండండి, విశేష ఫలితాలు పొందండి అని భక్తులకు కాశీ నుండి తెలియజేస్తూ శ్రీర్వర్చస్వమాయుష్యమారోగ్యమావిధాక్షోభామానం మహీయతే ధాన్యం ధనం పశుం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు కాశీ అన్నపూర్ణ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ ప్రాప్తిరస్తు ఆయురారోగ్య అష్టైశ్వర్యాభివృద్ధిరస్తు మనోభీష్ట సిద్ధిరస్తు అని కాశీ నుండి భక్తులందరినీ ఆశీర్వదిస్తూ ఈ వీడియోని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై శ్రీరామ్. విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం, విశ్వనాథాయ మంగళం. కాలభైరవ స్వామికి జై.